ప్రెసిడెంట్ కూడా పనిచేసిన 2 years, అలాగే ప్రెస్ క్లబ్ జిల్లా ఉపాధ్యక్షుని. అమ్మ, ఇలాంటి మహోత్తరమైన అవకాశం ఎవరికి రాదు. ఇలాంటి వినూత్నమైన సేవా దృక్పథంలో ఈ కార్యక్రమాలు చేపట్టిన మల్లాపూర్ ప్రెస్ క్లబ్ చైర్మన్ రేవల్లి తిరుపతి గారికి, కార్యదర్శి మండా స్వామి గారికి, కోశాధికారి కల్లెం నాగరెడ్డి గారికి, అలాగే మన మెట్పల్లి అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్న మాజీ సర్పంచ్ నల్ల బాబురెడ్డి గారికి, ఇతర నాయకులు లక్ష్మణరెడ్డి గారికి, మాధవన్న గారికి, మా సీనియర్ పాత్రికులందరికీ, తిరుపతి గ్రామస్తులందరికీ పేరు పేరు నమస్కారం. అమ్మ, ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఒక సర్జరీ జరగాలంటే 10,000 పైన అవుతుంది. వీళ్ళందరూ స్టేజ్ మీద అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్లీ సభ్యత్వం తీసుకొని మీ అందరికి సేవలు అందించడానికే లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి ఉచితంగా ఎక్కలేని విధంగా ఇంత రిస్క్ చేసి సేవా తత్వంతో మన లయన్స్ క్లబ్ సభ్యులు ఈ ఐక్యం పెట్టడం అనేది చాలా అదృష్టం తిరుపతి గ్రామానికి. ఈ అవకాశాన్ని ప్రజలు కూడా వినియోగించుకోవాలి. మా మీడియా తరఫున లయన్స్ క్లబ్ కు ఎలాగేలా సహకారం ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా చిన్న రిక్వెస్ట్ అన్న, మేము లయన్స్ క్లబ్ ప్రెజెంట్ చేసినప్పుడు 1404 ఆపరేషన్ చేయించడం జరిగింది 2 సంవత్సరాలు. అయితే మేము అప్పుడు దాతల సహకారంతో, బుద్ధ ప్రసాద్ గౌడ్ దాతల సహకారంతో అక్కడ 3 బాడీ ఫ్రీజర్ జరిగింది. అధ్యక్షుడైనాక 3 బాడీ ఫ్రీజర్లు, అలాగే తోట రాజారాం గారు వైకుంఠరథం చేయించడం జరిగింది. అవి కొంచెం చెడిపోయే కారణం ఉంది. ప్రెసిడెంట్ గారు చెడిపోయే కారణం ఉంది. దయచేసి మీ లయన్స్ క్లబ్ తప్పనిసరిగా కొద్దిగా పనిచేసే విధంగా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన, ఒక సేవా దృక్పథంతో ముద్దం ప్రసాదంలో మనకు 3 బాడీ ఫ్రీజర్ ఇచ్చిన మామూలు విషయం కాదు. అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. ఒక డబ్బులాపూర్ ఉంది, బెల్లాపూర్లో 2 ఉన్నాయి, ఒక రాగపేట పనిచేస్తున్నట్టుంది. దయచేసి అవి రిపేర్ చేయించి ప్రజలకు అందుబాటులో చేపిస్తే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పనిచేస్తుంది కాబట్టి ఈ సేవ విలువ తెలుసు నాకు. ఈ సేవ ఒక సర్జన్ ద్వారా వచ్చే సేవ విలువ నాకు స్పష్టంగా తెలుసు. ఒక బాడీ ఫ్రీజర్ విలువ నాకు తెలుసు. దయచేసి మా తరఫున అవి మరమ్మతులు చేయించి వినియోగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే కొంచెం మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ రాఘోపేట ఉన్న బాడీ ఫ్రీజర్ అది ఎవరి దగ్గర ఉంది, ఎవరు హ్యాండ్ ఓవర్ ఉంది, అది దయచేసి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయగలరు. మిగతా 2 బాడీ ఫ్రీజర్లో మేము మరమ్మతులకు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం, పంపించినాము. అది మరమ్మతులు జరుగుతున్నాయి. ఒకటి ఆల్రెడీ యాక్టివ్ ఏదైతే యాక్టివ్ ఉందో అది మా ఆధీనంలో వైద్యనాలు చెప్పారు. ఏది ఉన్నా కొంచెం మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు సూచన తప్పకుండా మీ సూచనలు పాటిస్తూ మీరు యథావిధిగా మేము ఈ సేవలు కొనసాగిస్తామని నేను కోరుకుంటున్నాను. కనక సోమేశ్వర్ గారి ఆధ్వర్యంలో వేకుర్తి కంటి వైద్య శిబిరం నయనం ప్రధానం అంటారు. కంటి చూపుతోనే మనం అన్ని పనులు చేయగలుగుతాం. కాబట్టి ఒక్క కంటి ఆపరేషన్ కు కనీసం 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కనీసం ఒక 5 లక్షల రూపాయలు పెట్టి వల్ల ఈ క్యాంప్ నిర్వహించారు. కాబట్టి ఈ క్యాంపు నిర్వహించిన నాగేష్ గారికి, అలాగే ఈ పిఎస్టీలకు రేవంత్ తిరుపతి గారికి, మండస్వామి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అందరికీ.